హాయ్, హలో, నమస్తే. అండ్ ఈరోజు మేము ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిరోజులాగానే ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మీ ముందుకి మేము తీసుకొనొచ్చాం. వారు చాలా అవసరత కలిగిన వారు. ఇన్ని రోజులు హాస్పిటల్స్‌లో మేము ప్రోగ్రామ్ చేసాం. మీ అందరికీ తెలుసు. మీ అందరి సహకారం కూడా చాలా బాగుంది. సో, మీకు సహకారం మాకు అందిస్తున్నందుకు మేము ఈ కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్తూ ఉన్నాం. అందుట్లో ఒక భాగంగా ఈరోజు వ్యాధిగ్రస్తులు ఎంచుకున్నాం. వారు ఎవరంటే లెప్రసీ, కుష్టు వ్యాధిగ్రస్తులు. మీ అందరికీ తెలుసు. కుష్టు వ్యాధిగ్రస్తులు వారిని మేము ఎంచుకోవడం జరిగింది. వారి అవసరతలు ఏమున్నాయి అని తెలుసుకోవడానికి వారి దగ్గరికి మేము వెళ్ళాము. ఈ వీడియో చాలా లెంతీగా అవుతుందని ఒక ఇద్దరిని మాత్రమే ఎంచుకున్నాం. మిగతా సహాయం అంతా మేము చేసొచ్చాం. సో, వారి అవసరతలు ఎంతో ఉన్నాయి. వారికి తిండి దొరుకుతూ ఉంది. మనలాంటి వారు వారికి ఎంతో సాయం చేస్తూ ఉన్నారు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్. ఎందుకంటే వారు ఉద్యోగాలు చేయలేరు. యాచించడమే వారి యొక్క ఉద్యోగము. చూస్తూ ఉంటారు. వాళ్ళని వీలున్నంత వరకు చీదరించుకుంటూనే ఉంటారు. కానీ ఆ చీదరింపు అనేదే కొంత బాధాకరమైన విషయం. మనకి పట్టెడన్నం మనం తినగలుగుతున్నాం. వాళ్ళు యాచించుకొని తింటున్నారు. అలాంటి వారికి మనం సహాయం చేయడం ఎంతో అవసరం. సో, మీరు కూడా మీ వంతు సహకారాన్ని ఏదైనా అందించగలిగితే తప్పకుండా మా ద్వారా వారికి అందించండి. వారు కోరుకునేది ఒకటే. మాకు మెడికల్ కిట్స్ అందుతున్నాయి గవర్నమెంట్ ద్వారా. కొంతో గొప్పో చేస్తున్నారు. కానీ మీలాంటి వారు మాకెంతో అందిస్తున్నారు. వాళ్ళకి ఆ యొక్క చీము, బ్లడ్ ఇవన్నీ వారికి కంటిన్యూస్‌గా ఎక్కడ ఆ యొక్క డిసీజ్ ఉంటుందో, ఆ డిసీజ్ వాళ్ళు ఛాలెంజ్‌గా తీసుకొని బ్రతుకుతా ఉన్నారు. సో, వారికి మనము ఇవ్వాల్సిన అవసరం ఏంటంటే, వాళ్ళకి ఒక ట్రావెలింగ్ వెహికల్, చిన్న బండి, ఓ 3 పయ్యల బండి ఉంటుంది. నేను ముందు వీడియోలో చూపిస్తాను. ఆ బండి ఉంటే మా ప్రయాణం చక్కగా సాగుతుంది అని అన్నారు. ఆ బండి కొత్త బండ్లు వాళ్ళకంటే వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకి బ్యాక్ ఫిట్టింగ్‌తో పాటు ఉంటుంది. అవన్నీ మేము చూసొచ్చాము. ప్రత్యేకంగా తయారు చేస్తారు. మా దగ్గర పాత బళ్ళున్నాయి. దాన్ని రిపేర్ చేయించి ఇచ్చండి. ఒక 5,000 దాకా ఖర్చొస్తుంది అని చెప్పడం జరిగింది. వారిలో చాలామందిని మేము ఇంటరాక్ట్ అయ్యాం. కొంత చూడలేని పరిస్థితి. అంటే అందరూ చూడలేరు వీడియో. ఆ కారణం చేత ఒక ముగ్గురినో, ఇద్దరినో ఎంచుకొని వారితో మాత్రమే మాట్లాడిచ్చాం. మీ వంతు సహకారం తప్పకుండా మీకు తోచినంత సహాయాన్ని అందించండి లెప్రసీకి. అలాగే నీడీ చిల్డ్రన్స్ కూడా ఉన్నారు. వారు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వారిని మీకు చూయిస్తే కూడా మేము బ్లర్ పెట్టి చూయించాల్సొస్తుంది. ఆ బ్లర్ అవసరం లేదని చెప్పి మేము చూయించట్లేదు. సో, మీ వంతు సహకారాన్ని కూడా అందించండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీలున్నంత వరకు ఈ వీడియోని వైరల్ చేయండి. లైక్స్ చాలా తక్కువగా వస్తున్నాయి. మేము చేసే కార్యక్రమంలో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్‌ని మీరు పుష్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మాకు అదే ఎంకరేజ్. మా వీడియో చాలామందికి చేరుతుందనేసి. సో, మేము ఫోకస్ విత్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. సో, వీడియోలోకి వెళ్ళిపోదాం. పేరేం పేరు? ఆచారి. సో నీకు ఎంతకాలం అది చూపించు. నీకెంతకాలం నుంచి ఇట్లా ఉంది ఈ వ్యాధి? ఈ వ్యాధి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది నీకు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? చిన్నప్పటి నుంచి ఉందా?
20 ఏండ్ల నుంచి ఉంది. ఎట్లా ఏం తింటారు మీరు? అన్నమే తింటారు. మీకు మెడికల్ గా ఏం కావాలా? మందులు ఓకే, మందులు ఉన్నాయి. బండి కావాలా? వద్దు వద్దు వద్దు, కాళ్ళు గిల్లు ఏం మొక్కొద్దు, నీకు బండి కావాలా? ఇది క్లోజ్అప్ లా తీసుకొచ్చి నువ్వు అలాంటి బండి ఆయనకు ఒక బండి ప్రొవైడ్ చేయాలి మనం. సో నీకు బండి కావాలా? అయ్యో లేదు లేదు, తప్పకుండా మేము మీకు సో చూస్తున్నారు కదా, ఆయన కుష్టు వ్యాధి, పాపము కుష్టు దాంతో బాధపడుతున్నాడు. సో ఆయనకి జనరల్ గా మెడికల్ కిట్స్ వాళ్ళు వీళ్ళు ఇస్తాం. కాళ్ళు సగమే ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. సో నీకు మెయిన్ గా బండి కావాలా? అన్నం కూడా వద్దు, బండి ఉంటే నువ్వు పోతావు వస్తావు. సో మరి ఆ బండి ఎవరు నడిపిస్తారు? ఇద్దరు ముగ్గురు నడిపేటోళ్ళు. సరే సరే, తప్పకుండా నీకు ఆ సాయం చేసే పని చేస్తాము. మీ బస్తీకి కూడా వస్తాను నేను. మీ బస్తీ ఇక్కడ ముందు ఉంది కదా. ఓకే రైట్, ఆచార్య అంటే చెప్తారు. సరే, నీకు బండి మాత్రమే కావాలి, ఇంకేం వద్దు నీకు? ఓకే సరే సరే. ఒక ప్యాకెట్ ఇవ్వండి ఆయనకి. ఒక బండి చూస్తాం మేము, అక్కడికే పోతాము, బండి కూడా చూస్తాము. సో సుధాకర్ గారు వారికి ఒక బ్రేక్ఫాస్ట్ ని అయితే అందిస్తున్నారు. అండ్ చూస్తున్నారు కదా, వీరి యొక్క సమస్య ఈ విధంగా ఉంది. కుష్టు. అయ్యా చెప్పు. లేదు, తప్పకుండా నీకు సహాయం చేస్తాం మేము, తప్పకుండా సహాయం చేస్తాం. ఒక బండే కదా నువ్వు, బండి కదా. సరే సరే, చూడండి విధంగా కుష్టు రోగంతో పాపం వాళ్ళు ఒక వ్యాధిగ్రస్తులు. వీరి దగ్గరికి మేము వచ్చాము, వీరికి కావాల్సిన సహాయాన్ని మేము చేయడానికి ఇక్కడికి. బండి కొనిస్తా, బండి సరే సరే సరే, నేను చూసి చేపించి పెడతాము. ఓకే, ఆమెను కూడా చూసి వస్తాము. బండి కూడా చూస్తాము, బండి కూడా చూశారు సార్, చూశారు. నీకు బండి కావాల్సింది బండి. సరే సరే, మీ బాధ నాకు అర్థమైంది. తప్పకుండా ఆ యొక్క ఇది ప్రయత్నం చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తాం. అదే అర్థమైంది. ఓకే ఓకే, సరే సరే సరే. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా వారి వ్యాధిని, వారు పాపము ట్రావెలింగ్ ప్రాబ్లం ఉంది. ఆ ట్రావెలింగ్ ప్రాబ్లం లో వారికి ఎన్నో డొనేషన్స్ వస్తుంటాయి. బట్ ఆయన ట్రావెలింగ్ చేయడానికి నాసుకుంటాడు. సో ఈ విధంగా ఉన్నది. సో నెక్స్ట్ వారితో మనం ఇంటరాక్ట్ అడగడం, మీకు సాయం చేయడానికి వచ్చినాము. మీకు బండులు, మీకు మేము బండిలు, తర్వాత మీకు మెడికల్ ఎక్కడి అయినా మేము ఇప్పిస్తాం మీకు. తప్పకుండా మీకు బండిలు ఇప్పిస్తాము. ఆయన చెప్పినాడు అంతకుముందుకు మీ దగ్గరికి మా వాళ్ళు వచ్చి వెళ్ళారు. సో మిమ్మల్ని మీరు కష్టపడుతున్నారు. అవును అవును, కొంతమంది కట్టెలు పట్టుకుంటారు, అవును అవును. సో ఇప్పుడు మీకు ఇది ఎవరు, మీరు ఎట్లా నడిపించుకుంటారు? ఇది
డబ్బుకొచ్చి ఈడ పెడతారు. మీరు ఇంకా రోజు ఇంతేనమ్మా మీరు? అంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి ఇస్తారు, మీరు ఇంతే మీ జీవనము? ఓకే రోజు రామ్ నాయన, అమ్మా. రోజు రామ్, ఆ, ఒకసారి ఆ. మీకు అన్నము అది మీకు ఇస్తారు అమ్మా, తింటారు. అవునులే 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 అవునవును. మీ పట్ల ఎవరికైనా దయ ఉంటదమ్మా. మీకు ఎవరైనా సాయం చేస్తారు, కాళ్ళు చేతులు అన్ని ఉన్నోళ్ళు కూడా ఇట్లా మీకు మీకు సాయం చేస్తే వాళ్ళకి పుణ్యము. అవునా? సరే, అమ్మకి ఒక బ్రేక్ఫాస్ట్ అది ఇవ్వండి. గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్లో ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. మీ పేరమ్మా? మీ పేరు? బండి తీసుకొని వస్తాం. మీకు వచ్చింది మేము వచ్చింది అందుకే. మీ అవసరం ఏది విధంగా ఎట్లా బాగుంటుంది అనేది మీ దగ్గరకు వచ్చినాం మేము. ఎంతమంది ఉంటారు మీరు? ఇట్లా ఇట్లా ఈ పరిస్థితుల్లో మీరు ఎట్లా ఉంటారు? ఎంతమంది ఉంటారు? అంటే బండి అవసరం ఉన్న వాళ్ళు ఎంతమంది? ముగ్గురికి అవసరం ఉంది. ఆయనకు కూడా కావాలని సో ఈ విధంగా వాళ్ళు కూడా సాయం చేస్తూ ఉంటారు, ఈ విధంగా ఇచ్చి వెళ్తారు. చాలా మంది వీళ్ళకి సాయం చేస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా సాయం చేస్తూ ఉంటారు. సరే. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా మంది వాళ్ళకు ఉన్నోళ్ళకి సహాయం చేసి వెళ్తుంటారు. వీరికి మనం ఎంత సహాయం చేసినా తక్కువే. ఇలాంటి వారికి మనము సహాయం చేస్తూ ఉండాలి. లెప్రోసి, కుష్టు వ్యాధిగ్రస్తులు. సో గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో భాగంగా మేము వీరిని ఎంచుకున్నాము. సో ఇది పాపం బండి వాళ్ళకి లైక్ ఈ తోపుడు బండి వాళ్ళకి ఎంతో అవసరం. ఎవరిని అడిగినా మాకు బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, కానీ ఈ బండిలు అనేవి వాళ్ళకి, అంటే మనం ఎన్నో కార్లలో దాంట్లో దీంట్లో తిరుగుతున్నాం, వాళ్ళు చిన్న వాళ్ళ అవసరతకి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఎవరైనా సరే మీలో ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే వీరికి డొనేట్ చేయొచ్చు మా ద్వారా. అండ్ మీరు కూడా డైరెక్ట్గా మా దగ్గరికి రావచ్చు, వచ్చి వాళ్ళకి సహాయం చేయవచ్చు. సో ఈ చిన్న కార్యక్రమము మరి మీకు ఏ విధంగా నచ్చింది? ఈ యొక్క చాలా బాధాకరమైనటువంటి వ్యాధిగ్రస్తులు వీళ్ళు, వారికి చిన్న చిన్న సహాయం, ఎంత పెద్ద కాస్ట్ ఉండదు. ఒక ఇద్దరు ముగ్గురు కలిసి సాయం చేసినా కానీ వాళ్ళకి ఆ బండి వస్తుంది. అండ్ ఈ విధంగా మీరు సాయం చేయడానికి ముందుకొచ్చి వారికి సాయం చేస్తే మనకి ఎంతో పుణ్యం. సో మరొక క్లిప్లో కలుసుకుందాం. అంటిల్ దెన్